తెలుగు లీగల్ ఫోకస్ ఛానల్కి నాగరగు నమస్కారాలు. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద వ్యవస్థలు కూడా వాళ్ళకున్న డిస్ప్యూట్స్తో ఆ డాక్యుమెంట్లు మీరు సృష్టించలేదని, తమ డాక్యుమెంట్ ఫోర్జరీ చేసి వాళ్ళు ప్రాపర్టీస్ని లాక్కున్నారనే కేసులు చాలా తరచుగా వస్తున్నాయి. ఒక 2 days బ్యాక్ కూడా రెప్యూటెడ్ కంపెనీ, అంటే పేర్లు మనం ఓపెన్ డొమైన్లో మాట్లాడుకోవద్దు, వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు తమ సంతకాల్ని ఫోర్జరీ చేసి ప్రాపర్టీస్ని తీసుకోవడానికి ప్రయత్నాలు చేశారని గతంలో కూడా ఫార్మా కంపెనీలో ఇట్లాంటి ప్రాబ్లమ్సే వచ్చినాయి. ఒక 2 days బ్యాక్ కూడా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ కంపెనీ ఒకటి జరిగింది. అలాగే టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో కూడా ఓ విల్లు గురించి కూడా చాలా డిస్ప్యూట్స్ జరగడం జరిగింది. అంటే వీళ్ళ నాలెడ్జ్కి వచ్చి నేను ఆ సంతకం పెట్టలేదు, ఆ సంతకం ఫోర్జరీ చేసింది అనేది వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఎ హైలీ కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఎందుకంటే ద ఎగ్జిక్యూటెంట్ ఇంటెన్షన్స్ కనుక క్లియర్గా లేకపోతే, అంటే నిజంగా కనుక నేను ఫర్ ఎగ్జాంపుల్ విల్లు కానీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ ఎక్సెట్రా నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, అలాగే చెక్కులు ఇచ్చేటప్పుడు కూడా నా ఇంటెన్షన్స్ క్లియర్గా లేకపోతే ఐ మే నాట్ సైన్ యాజ్ నార్మల్లీ ఐ సైన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే నా ఒరిజినల్ సంతకం లాగా నేను చెయ్యను. బట్ నేను ఎదుటి మనుషుల ముందు ఈ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసి సంతకాలు పెట్టినప్పుడు దే ఆర్ అండర్ బోనఫైడ్ ఇంప్రెషన్, ఇది నాగరఘు సంతకం పెట్టాడు కాబట్టి ఇది నాగరఘు సంతకమే అని అనుకుంటారు. థింగ్స్ విల్ మూవ్ ఫర్ సర్టన్ టైం. డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, ఎప్పుడైతే డిస్ప్యూట్స్ వస్తాయో అప్పుడు ద ఎగ్జిక్యూటెంట్ టేక్స్ యూ టర్న్ అండ్ మేక్ ఎన్ ఎలిగేషన్. ఇది నా సంతకం కాదు, నా డాక్యుమెంట్ ఫోర్జరీ చేశారు, నా డాక్యుమెంట్ ఫోర్జరీ చేసి నా కుటుంబ సభ్యులు, నా పార్ట్నర్సో, నా డైరెక్టర్సో దే ఆర్ ట్రైంగ్ టు నాక్అవుట్ మై ప్రాపర్టీస్ అని ఎలిగేషన్స్ తీసుకుంటున్నప్పుడు స్ట్రైట్ ప్రశ్న టు ద వ్యూయర్స్, డెఫినెట్లీ దేర్ మస్ట్ బి ఏ గ్యాప్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది డాక్యుమెంట్. సో డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అన్నప్పుడు డెఫినెట్గా ఇతని నాలెడ్జ్లో ఉండాలి ఆ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేశానా లేదా అని. ఎప్పుడైతే డౌట్ఫుల్గా నేను ఎగ్జిక్యూట్ చేయలేదు, ఇది నా డాక్యుమెంట్ కాదు అని డౌట్ వచ్చిందో, ఇఫ్ ది ఫ్యాక్ట్ ఈజ్ జెన్యూన్, అంటే నేను ఎగ్జిక్యూషన్ చేయని డాక్యుమెంట్ కూడా, దెర్ ఆర్ సో మెనీ కేసెస్, డాక్యుమెంట్ సంతకాలు ఫోర్జరీ చేసి చేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి కేసులు. అందుకే దాన్ని 10 years పనిష్మెంట్గా సిఆర్పిసిలో ఇండియన్ పీనల్ కోడ్లో పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే డాక్యుమెంట్ ఫోర్జరీ అయిందని చెప్పి అనుకుంటారో, ఈజ్ హ్యావింగ్ ఓన్లీ ది అడ్వాంటేజ్ టు ప్రూవ్ సచ్ ఫోర్జరీ విత్ ది అడ్మిటెడ్ సిగ్నేచర్స్ విచ్ ఈ నార్మలీ సైన్స్ ది చెక్స్. ఎందుకంటే చెక్ మీద సంతకాలు మీకు తేడా వచ్చినా చెక్ రిజెక్ట్ అవుతాయి, సిగ్నేచర్ ఈజ్ డిఫర్డ్ అంటుంది, సిగ్నేచర్ ఈజ్ డిఫర్డ్. కానీ ఇక్కడ కూడా ఇందాక మీకు చెప్పాను, ఎదుటివాడికి మనం చెక్కులు ఇచ్చేటప్పుడు మనం వాడి ముందు సైన్ చేసి చెక్కులు ఇస్తే, అంటే మీరు ఏ రకమైన సైన్ చేసి ఇచ్చినా హీజ్ అండర్ బోనఫైడ్ ఇంప్రెషన్, ఈయనే సైన్ చేసి ఇచ్చాడు అనుకుంటారు. అది బ్యాంకులో ప్రజెంట్ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఇది నాగరఘు సిగ్నేచర్ కాదు. ఈ లోపల అతి తెలివి ఉన్న ఈ చెక్కులు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, నా బ్లాంక్ ఇన్ ద సెన్స్ నా చెక్ బుక్ నా ఆఫీస్లోంచి పోయింది, లేకపోతే నేను కారులో వెళ్తున్నప్పుడు నా బ్యాగు ఎవడో కొట్టేశాడు, ఆ బ్యాంకులో కొన్ని చెక్కులు ఉన్నాయి కాబట్టి ఈ నెంబరు గల చెక్కులు వస్తే మీరు ఆనర్ చేయొద్దు అని ఇట్లాంటి పోలీస్ కంప్లైంట్లు ఇవ్వటము, బ్యాంకులో ఇవ్వటము జరుగుతుంది. అందుకే నేను గతంలో దీని మీద ఒక టాపిక్ చెప్పడం జరిగింది. అన్ని డాక్యుమెంట్స్ మీద వేలిముద్రలు వేసే వెసులుబాటు లేదు కాబట్టి, ముఖ్యంగా చెక్కు మీద వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్ అవర్ జెన్యూనిటీ. ప్రాపర్టీ రిలేటెడ్, ఫైనాన్షియల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమున్నా మీ సిగ్నేచర్తో పాటు మీ వేలిముద్రలు కూడా తీసుకోండి, వేలిముద్రలు కూడా వేయండి, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఇన్ ఫ్యూచర్. నాకు ఇండస్ట్రియలిస్ట్ చెప్పాడు, నా ఫ్యామిలీ మెంబర్ నా సిగ్నేచర్ ఫోర్జరీ చేశారు అని. సచ్ డాక్యుమెంట్స్ యూ ట్రై టు స్టార్ట్ ద ప్రాక్టీస్. అంటే లా ఒక్కోసారి ఏం చెప్తుందంటే, సిగ్నేచర్ చేసినప్పుడు సంతకాలు అవసరం లేదు, వేలిముద్రలు అవసరం లేదు అంటే, నో, యాజ్ ఎ సేఫ్టీ మెజర్ ఐఎమ్ అడ్వైజింగ్. ఎప్పుడైతే అంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్, టేక్ ఇట్ యాజ్ ఏ స్ట్రైట్ జాకెట్,
యాజ్ ఎ ఫార్ములా. ఈవెన్ ఇన్ బ్యాంక్స్, ఒక 10 ఏళ్ళ క్రితం ఒక బ్యాంక్ కేసు నేను చూడటం జరిగింది. వాళ్ళు బ్లాంక్ సిగ్నేచర్స్ తీసుకున్నారు డాక్యుమెంట్స్ మీద, పేర్లు రాయలా. కేసు వేసే ముందు పేర్లు రాసుకున్నారు. అంటే ఎల్ఐ సంతకం మీద పుల్లయ్య అని రాశారు, పుల్లయ్య సంతకం మీద మల్లయ్య అని రాశారు. కోర్టులో ఫ్రాడ్ అని తేలిపోయింది. అంటే ఫ్రాడ్ కమిటెడ్ బై బ్యాంక్, నాట్ ది బారోయర్. అదేంటండి సంతకాలు మల్లయ్యవే కదా, ఫ్రాడ్ ఏముంది అని అడిగితే, పేరును పుల్లయ్యదని రాసి మల్లయ్య సంతకం పెడితే అది ఎలా చెల్లుబాటు అవుతుంది? ఇన్ ఆల్ ద పేజెస్, ఎక్కడ 1 పేజీ 2 పేజీ జరిగిందంటే ఐ కెన్ అండర్స్టాండ్ బై మిస్టేక్. అంటే దోస్ దట్ ఆర్ పోస్ట్ ఎడిషన్స్. సో అందుకని బెటర్ వే ఫర్ ఆల్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఆల్ ఫినాన్షియల్ రిలేటెడ్ పేపర్స్, ఆల్ ప్రాపర్టీ రిలేటెడ్ డాక్యుమెంట్స్, స్టాంప్ వేలిముద్ర పెట్టేంత మాత్రాన ద డాక్యుమెంట్ నెవర్ బికమ్ ఇన్వాలిడ్. ప్లీజ్ మేక్ ఇట్ ఏ పాయింట్. ప్లీజ్ అండర్స్టాండ్. మై యాంగ్జైటీ ఈజ్ ఓన్లీ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది అండ్ ప్రొటెక్ట్ ది పీపుల్ ఫ్రమ్ ఫిటీషియస్ లిటిగేషన్. ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రియలిస్టు, నా ఫ్యామిలీ మెంబర్సు నా డాక్యుమెంట్ ఫోర్జరీ చేశారు అంటే సిగ్నేచర్స్ మే బీ ఫోర్జ్డ్, వేరే థంబ్ ఇంప్రెషన్స్ విల్ నాట్ బీ ఫోర్జ్డ్ అండ్ కెనాట్ బీ ఫోర్జ్డ్. వరల్డ్లో ఎవడి థంబ్ ఇంప్రెషన్ ఎవరితో మ్యాచ్ కాదు. దిస్ ఈజ్ సెటిల్డ్ లా. దేవుడు ఉన్నాడో లేదో తెలీదు, బట్ ఇదొక మాయా, ఎవరికి అంతుపట్టని యొక్క సైన్స్. ఇన్ని కోట్ల మంది జనాభా ఉంటే వేలిముద్దలు కూడా ఇన్ని కోట్ల రకాలు ఉంటాయి. కాబట్టి సర్టన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, వెదర్ పర్మిసిబిలిటీ ఈజ్ దేర్ ఆర్ నాట్, దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ అండ్ ప్రొటెక్ట్ ది ఇష్యూస్, ప్రాపర్టీస్, ప్లీజ్ అబ్టైన్ థంబ్ ఇంప్రెషన్. ఎప్పుడైతే మీరు థంబ్ ఇంప్రెషన్ పెడతారో, ఈవెన్ దో ద సిగ్నేచర్స్ ఆర్ బీయింగ్ ఫోర్జ్డ్, ఈజీలీ బై కన్విన్సింగ్ ద వెరాసిటీ ఆఫ్ ది థంబ్ ఇంప్రెషన్స్, you can prove the genuinity of the document. That is the most important aspect. సింపుల్. చాలామంది చెప్తారు అగ్రిమెంట్ ఆఫ్ సేలే కదా సార్, ఎందుకు వేలిముద్దలు? ఓకే, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వేలిముద్దలు, సేల్ డీడ్ మీద వేలిముద్దలు తీసుకున్నారు కదా. చాలామంది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసి కూడా డబ్బులు తీసుకొని, నేను ఇది పుల్లయ్యకి అమ్మలేదండి, ఇది నాది కాదు, ఇది ఎవరిదో అంటారు. అందుకే నేను ఐఎమ్ కాషనింగ్, ఐఎమ్ అడ్వైజింగ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద వ్యూయర్స్, whenever, wherever you are executing the financial related documents, property related documents, shares, etc., even transfer of shares, mere signature sometimes may pull you into problems. In order to avoid such complications, there is no harm. No document will become invalid just because you have affixed your thumb impression. No document will become invalid unless the document specifies promissory note, టేక్ థంబ్ ఇంప్రెషన్, రెవెన్యూ స్టాంప్ మీద థంబ్ ఇంప్రెషన్ తీసుకోండి. ఒకటే పాలసీ. మన ముందు సిగ్నేచర్స్ చేస్తే వీఆర్ అండర్ బోనఫైడ్ ఇంప్రెషన్, దోస్ సిగ్నేచర్స్ ఆర్ హీస్. బట్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆఫ్టర్ 2-3 years యూ విల్ డినై ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది డాక్యుమెంట్. ఈ లోపల పుణ్యకాలం గడిచిపోతుంది. అదే మీకు థంబ్ ఇంప్రెషన్ ఉంటే మీరు ఆలోచించండి. యూజ్ యువర్ ఈక్విలిబ్రియం. నేను ఏదో చెప్పేంత మాత్రాన ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు లిసన్ మై వర్డ్స్. You need not listen to my words. You listen, understand and implement. You please see the force in my advice. But నిన్న థంబ్ ఇంప్రెషన్స్ లాంటివి ఉంటే, ఎస్టర్డే ఓన్లీ ఇట్ హ్యాపెండ్, ఇఫ్ ఐ రిమెంబర్. ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎలిగేషన్స్ రావు, ప్రాపర్టీ బయటికి పోదు కదా. యువర్ థంబ్ ఇంప్రెషన్ ఓన్లీ యువర్ సేఫ్ గార్డింగ్ మెజర్. సిగ్నేచర్స్ ఏముందండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ. మీ సిగ్నేచర్స్ నేను కూర్చొని ప్రాక్టీస్ చేశారంటే 10 రోజులు ఈజీలీ ఐ కెన్ పుట్. అందులో సాధ్యంగా ఏం లేదు. ఇవాళ రేపట్లో వచ్చిన ఈ సైబర్ క్రైమ్స్, ఈ టెక్నాలజీ, ఆ మధ్య ఎక్కడో ఏదో చదివాను, ఒక పెన్ ఏదో వచ్చిందంట, అది సంతకం పెట్టేసిన తర్వాత ఆ పెన్ను ఆటోమేటిక్గా రైటింగ్స్ ఎరేజ్ అయిపోతాయంట. సో ప్రాబ్లీ వ్యూయర్స్ ఆల్సో మస్ట్ హ్యావ్ లిజన్ దిస్ మ్యాజిక్ పెన్ లాంటిది ఏదో. అలాగే చెక్ సంతకాలు పెట్టేటప్పుడు కానీ తెలియకుండా మన బాసు కింద ఏదో కాగితం పెట్టి సిగ్నేచర్ తీసుకుని ఆ ఇంప్రెషన్ వస్తే దాన్ని మన శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. Let us have preventive measures. So this is one of the preventive measures where you can protect yourself from the fictitious litigations. No document will be tampered, no document will be forged. Your property will be safe and your share documents will be safe, everything will be safe. Maybe a little bit surprise or చాలా విచిత్రంగా ఉండొచ్చు. ఏంటంటే అన్నిటి మీద వేలిముద్దలు పెడతాడు. దెర్ ఇస్ నో హార్మ్. మీ సంతకం నేను ఫోర్జరీ చేసి పెట్టగలను, కానీ నా వేలిముద్ర మీరు ఫోర్జరీ చేసి పెట్టలేరు.
నాగరగు వెలుపుతో నాగరగుని, కానీ నాగరగు సంతకం పుల్లయ్య పెట్టచ్చు, పుల్లయ్య సంతకం ఇంకో మల్లయ్య పెట్టచ్చు. దట్ యూ కెనాట్ ప్రివెంట్. సో మై రెస్పెక్టబుల్ అపీల్ టు వ్యూయర్స్, ఫోర్జరీ ఆస్పెక్టు అంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే బదులు టు సేఫ్ గార్డ్ యువర్ ఇంట్రెస్ట్, టు ప్రొటెక్ట్ యువర్ ప్రాపర్టీస్, అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా ఈ ప్రోగ్రామ్ చూసిన వ్యూయర్స్కి మై జెంటిల్ అడ్వైస్, ఇంప్లిమెంట్ బై ఫిక్సింగ్ యువర్ థంబ్ ఇంప్రెషన్స్ ఆన్ ఫైనాన్షియల్లీ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ప్రాపర్టీ రిలేటెడ్ డాక్యుమెంట్స్, షేర్స్ ఎక్సెట్రా ఓన్లీ టు బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్స్. మీరు డాక్యుమెంట్ థంబ్ ఇంప్రెషన్ పెడితే నాకేం రాదు అండ్ ఇంకోటికేం రాదు, మీ ప్రాపర్టీ కాపాడబడుతుంది. నేను అంత ఇండస్ట్రియలిస్ట్ మహారాళ్ళు కూడా పెట్టారంట, మరి ఏం చెప్తారు? అందుకే నేను చాలామందికి చెప్తాను గతంలో, ఏ పేపర్స్ అయినా రాసినప్పుడు ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆర్డరు గ్యాప్ ఇవ్వద్దు, లాస్ట్ లైన్లో సంతకం పెట్టండి. మీరు గ్యాప్ ఏదైనా ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అందుకే మీతో అన్న శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు, లాస్ట్ లైన్కి మీ సంతకానికి గ్యాప్ ఉంటే దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ టు ఇన్సర్ట్ అ ఫ్యూ లైన్స్. ఎందుకండి అది లాస్ట్ లైన్ ఏదుందో సంతకం పెట్టండి. అంటే స్కామ్ చేయగలవాడు, ఫ్రాడ్ చేయగలిగిన ఎలా అయినా చేస్తాడు, బట్ లెట్ us నాట్ గివ్ ఆపర్చునిటీ. సో I conclude my sessions by way of advising the people to maintain, use your thumb impressions wherever, whenever it necessary in order to protect your own interest. Namaskar.